A very good morning, good afternoon on a beautiful Sunday to all of you. Anna Venkatramana Reddy from TDP office Nellore. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు, బ్యూటిఫుల్ సబ్జెక్టు. ఆ బ్యూటిఫుల్ సబ్జెక్టు ఇంకా బ్యూటిఫుల్గా మీకు అందిస్తోంది ఆనం వెంకటరమణారెడ్డి గారి రికార్డెడ్ క్లిప్పింగ్స్ సహకారంతో మీ నాగేష్ గంగుల. అసలు ఇంతకీ ఆ బ్యూటిఫుల్ సబ్జెక్టు ఏంటి అనుకుంటున్నారా? చెబుతాను. ఆ విషయంలోకే వెళ్ళిపోదాం. కాకపోతే నాకంటే కూడా తన హావభావాలతో, తన అద్భుతమైన నటనా చాతుర్యంతో, తనదైన ఊర మాస్ మాటలతో ఆనంగారే చెప్తానంటున్నారు. వినేయండి మరి. తీవ్రవాదులతో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అర్రర్రే, చంద్రబాబు గారు మధ్యలో మీరెందుకు వచ్చారు సార్? ఉగ్రవాదులతో మీరు పోరాడారా? వామ్మో, మీరు కాసేపు ఆగండి సార్. రేలంగి గారు, సారీ రమణారెడ్డి గారు, మీరు చెప్పండి సార్. ఈరోజు మన బ్యూటిఫుల్ టాపిక్ ఏంటి? అసలైన ఉగ్రవాది ఎవరు? అసలైన గజ దొంగ ఎవరు? అసలైన మోసగాడు ఎవరు? చంద్రబాబు గారేమో ఉగ్రవాదులతో పోరాడని అంటున్నారు. మీరేమో అసలైన ఉగ్రవాది ఎవరు, అసలైన గజ దొంగ ఎవరు అంటున్నారు. అసలైన మోసగాడు ఎవరు అంటున్నారు. విచిత్రంగా ఉంది సార్. కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇదే ఈరోజు మన టాపిక్. అసలైన ఆర్థిక ఉగ్రవాది ఎవరు, అసలైన గజ దొంగ ఎవరు, అసలైన మోసగాడు ఎవరు? టాపిక్లోకి వెళ్లే ముందు యథాలాపంగా నాదో చిన్న విన్నపం. దయచేసి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడు వెంటనే లైక్ చేయడం మరవకండి. అంతేకాదు మిత్రులారా, ఈ ఆర్థిక ఉగ్రవాది, గజ దొంగ, మోసగాడు ఎవరో మీకు తెలిస్తే వెంటనే కామెంట్ చేసేయండి. సార్ రేలంగి గారు, ఓ రమణారెడ్డి గారు కదా, రమణారెడ్డి గారు మొదలెట్టండి సార్. గత 25 రోజుల నుంచి మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి రకరకాల వాయిస్లు, రకరకాలు. ఒక మంత్రి కాదు, ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి కాడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో టీ పెట్టేవాడు కదా, అందరూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు. ఆర్థిక ఉగ్రవాది, ఈజ్ ఏ వైట్ కాలర్ క్రిమినల్ అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎస్, ఆర్థిక ఉగ్రవాది. దోసేశాడు 300 కోట్లు, 3000 కోట్లు వాళ్ళ ఇష్టం. తాడేపల్లి ప్యాలెస్లో టీ పెట్టేవాడు మొదలుకొని వైఎస్ఆర్సీపీలోని అందరూ గత 25 రోజుల నుంచి ఒకటే మాట అంటున్నారంట. అదేమిటంటే చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాది అని, వైట్ కాలర్ క్రిమినల్ అని. మళ్ళీ ఏమంటున్నారు అంటూ రిపీట్ చేసి మరి పదే అంటున్నారు. దోచేశాడు, దోచేశాడు అని. ఇంతకీ ఈ వైట్ కాలర్ నేరస్తుడు, ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు ఏం దోచేశాడు? గతంలో దోచేశాడని ఎన్నోసార్లు కోర్టులకు వెళితే అన్నింటినీ స్టేలతో తప్పించుకుంటూ కేసు వేసిన గంటల వ్యవధిలోనే అసలు విచారించాల్సిన అవసరమే లేదంటూ స్టేలు తెచ్చుకుని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంగా తప్పించుకున్నాడు. మొన్నటికి మొన్న స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి లోద్రా గారిని లాయర్గా పెట్టుకుని వాదించిన బెయిల్ రాకపోతే చివరికి అదృష్టం కొద్దీ మోడీ గారితో చేతులు కలిపిన శుభవేళ, ఆ శుభ సమయంలో, ఆ శుభముహూర్తంలో ఒంటి నిండా రోగాలు ఉన్నాయి మహాప్రభు కనికరించండి అని ప్రాధేయపడితే వయస్సు, రోగాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ దక్కింది. అలాంటి నిప్పులాంటి నిఖార్సైన చంద్రబాబు గారిని పట్టుకుని ఆర్థిక ఉగ్రవాది, వైట్ కాలర్ నేరస్తుడు, గజ దొంగ అంటున్నారంటే ఏదో విషయం ఉందనే కదా అర్థం. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ రేలంగి గారు, సారీ రమణారెడ్డి గారు, అందుకోండి. ఎస్, అసలు ఏంటి ఈ స్కామ్? ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది అనే విషయం ఈ రోజు మేము ముందర పెడుతున్నాం. ఒకటి, ఎస్, ఆ ఒకటోది ఏంటంటే కుట్టు మిషన్ల స్కామ్. ఏంటి, కుట్టు మిషన్లలో కూడా స్కామ్ చేస్తారా? ఇంతకీ కుట్టు మిషన్ స్కామ్ అంటే ఏంటి?
ఏం చేస్తారు, ఎలా చేస్తారు అని మీరు అడిగితే ముందుగా కుట్టు మిషన్ పథకం గురించి తెలుసుకోండి. కుట్లు కుట్టడం ఎలాగన్నది శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ అందజేస్తారు. కుట్టు మిషన్ బయట మార్కెట్లో కొంటే 3,600 నుంచి 6,000 మధ్యలో ఉంటుంది. కావాలంటే గూగుల్ చేసి చూడండి. అలాగే మీరు కుట్టు పని నేర్చుకోవాలనుకున్నారనుకోండి, దగ్గరలో ఉన్న ఎవరైనా దర్జీ దగ్గరికి పోయి నెల రోజులు 2 నెలల్లో ఆయన దగ్గర పనిచేస్తే ఉచితంగానే నేర్పించేస్తారు. ఎందుకంటే ఆయనకి సహాయంగా ఉంటుంది, మీకు నేర్చుకున్నట్లు ఉంటుంది. అంతే కదా. మరి నెల రోజుల పాటు ప్రభుత్వం వారే శిక్షణ ఇచ్చారనుకున్నా కూడా ఒక్కో మనిషికి కేవలం 3,000 నుంచి 4,000, ఎట్టి పరిస్థితుల్లో 4,000 అయితే మాత్రం మించదు. అలాంటిది వీరు శిక్షణ ఇచ్చి మిషన్ ఇచ్చే మిషతో ఎంత స్వాహా చేస్తున్నారో తెలుసా? అక్షరాల 21,000 రూపాయలు. అంటే ఒక్కో కుట్టు మిషన్ దగ్గర 11,000 రూపాయలు, ఖచ్చితంగా 11,000 రూపాయలు చంద్రబాబు అండ్ కో జేబుల్లోకి పోతున్నాయన్నమాట. మొదటి విడతగా 1,00,000 కుట్టు మిషన్లు పంచుతారంట. అంటే 1,11,000 రూపాయల ఆదాయం. అంటే అర్థమవుతుందా? 110 కోట్ల రూపాయలు. ఇదంతా పచ్చ నేతల జేబుల్లోకే కదా వెళ్తుంది. ఏం కాదా? వారి జేబుల్లోకి పోవడం లేదా? ఓహో, లేకపోతే ఆ కుట్టు మిషన్లకు పచ్చ రంగు పూయడానికి ఒక్కో మిషన్కి 11,000 రూపాయలు ఖర్చు చేశారనుకోలేమో. కేవలం పచ్చ రంగు వేయడానికే 110 కోట్ల రూపాయలు ఖర్చు అయిందనుకోలేమో. అయినా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబుకి కానీ పచ్చ తమ్ముళ్ళకి కానీ ఇలా రంగులు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదంటే నమ్మేయండి. సరే కానీ రేలంగి గారు, అబ్బా మళ్ళీ అదే పేరు గుర్తొస్తోంది, రమణారెడ్డి గారు, రెండోది ఏంటండి? అతి గతి లేని వర్షా కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే 60 ఎకరాల భూమిని కట్టబెట్టాలనుకోవడం. వాహ్, ఇది కూడా ఎంత గొప్ప పథకం సార్! ఎంత ఉదాత్తమైన, ఎంత ఉదారమైన మనసండి మన బాబోరిది. అసలు లంచాలు కానీ, వాటాలు కానీ, కమిషన్లు కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం 99 పైసలకు ఎకరా భూమి. హలో, ఎకరం మాత్రమే కాదు, ఎకరాల భూమి. ఎక్కడో ఎడారిలోనూ లేక బంజరు భూమో కాదు, విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న భూములు ఇవి ధారాదత్తం చేస్తున్నాడు. ఎవడికి కావాలి నీ 500 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు అనేలాగా అసలు 10 లక్షలు మాత్రమే పెట్టుబడితో 2 నెలల ముందు మాత్రమే పుట్టిన కంపెనీకి 5 లక్షల కోట్లు పెట్టుబడి పెడతారని, 15,000 మందికి ఉపాధి కల్పిస్తారని నమ్మకంగా నమ్మించి 60 ఎకరాల ఖరీదైన భూమిని కట్టబెట్టాలనుకునే అతి గొప్ప అరుదైన మహానుభావుల్లో మన చంద్రబాబు గారు, లోకేష్ గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారండి. అమ్మమ్మ, ఎంత పొరబడితిని, ఇంకో ఘనమైన వ్యక్తిని మరచితిని కదా. ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాల భూమిని 59 రూపాయల 40 పైసలకు అమ్మేస్తుంటే నోట్లో ఎడమ చేతి బొటన వేలు పెట్టుకుని చీకుతూ కూర్చున్న ఆయనను మర్చిపోయానే, ఎంత పనైపోనాది. అయినా ఆ గాలి గన్నారావు పేరు నేను చెప్పాలా? మీకు తెలీదా? తెలుసు కదా. మళ్ళీ నా నోటితో చెప్పి నా నోరు గబ్బు చేసుకోవడం ఎందుకు? సరే కానీ నేటి అసలు సిసలైన 3వ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈయన కూడా బాగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు విద్యుత్ కొనుగోలులో గోల్మాల్ గురించి. విద్యుత్ని జగన్మోహన్ రెడ్డి 2 రూపాయల 49 పైసలకు కొనుగోలు చేశారన్న విషయం మీకు బాగా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అదే ధరకు కానీ, అంతకంటే తక్కువ ధరకు కానీ ఇస్తామని ఏ పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదా అంటే నేను చెప్పడం ఎందుకు, మన రేలంగి గారే చెప్తారు. మన రమణారెడ్డి గారే చెప్తారు. ఆయన చెప్తారు, వినండి. చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు. మొన్న టాటా సన్స్ చైర్మన్ని కలిశారు, రిలయన్స్ చైర్మన్ని కలిశారు, అదానీ గ్రూప్ చైర్మన్ని కూడా కలిసినారు. కానీ వీరిలో ఎవ్వరు కలిసినా, ఎవ్వరితో ఒప్పందం కుదుర్చుకున్నా కూడా సరిగా కమిషన్లు దక్కవు కదా. అందుకే వీరితో ఒప్పందం పెట్టుకోలేదు. మరి వీళ్ళతో చంద్రబాబు గారు ఏం మాట్లాడి, ఏం చెప్పి పంపేసి ఉంటారో ఊహించగలరా?
మన రేలంగి గారు మాత్రం ఖచ్చితంగా ఊహించగలరు. రేలంగి గారు, వారు ఏం మాట్లాడుకుని ఉంటారో చెప్పండి. మీ ఇంట్లో కాఫీ బాగుందా? మా ఇంట్లో కాఫీ బాగుందా? మీ ఆవిడ దోశ భలే చేస్తుంది, మా ఆవిడ చపాతీ భలే చేస్తుంది, చపాతీ కుర్మా భలే చేస్తుంది. నీకు చికెన్ కర్రీ ఇష్టమా, మటన్ కర్రీ ఇష్టమా? ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం. ఏం మాట్లాడితే మనకెందుకు కానీ వారితో అయితే ఒప్పందం కుదరలేదు. కానీ యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న విధానం మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ₹2.49 కొన్న దానిని పక్కన పెట్టేసి చంద్రబాబు గారు ₹4.60 రాబోయే 25 సంవత్సరాల వరకు అదే ధరకు కొంటామని ఒప్పందం ఏ స్పీడ్తో చేసుకున్నారో తెలుసా? రేసు గుర్రం స్పీడ్తో. అది కూడా నేను చెప్పడం కంటే రేలంగి గారు, రమణారెడ్డి గారు తన హావభావాలతో నటించి మెప్పించి చెబితేనే బాగుంటుంది. టకా 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 రేసు గుర్రం టైపులో పరిగించింది ఫైల్. ఏమంత తొందర అని అడుగుతున్నాం. ఏ విధంగా పరిగించింది? రేసు గుర్రం పరిగించినట్టు హడావిడిగా ఏపీఎస్ఆర్సీఏ, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్. క్యాబినెట్ లో పాస్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అంతే కదా మరి. టోపీ పెట్టించుకోవడం ఏపీ ప్రజలకు మామూలే. టోపీ పెట్టడం బాబు గారికి బాగా అలవాటే. అందుకే కదా ₹2.49 జగన్మోహన్ రెడ్డి కొంటే అంతకంటే ఎక్కువకు ఎందుకు ఎలా కొన్నారన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఏం మాట్లాడి ఉంటారు, ఎలా ఒప్పించి ఉంటారో మరి రమణారెడ్డి గారు, రేలంగి గారు, అయ్యో సారీ రమణారెడ్డి గారే కదా, అసలు పేరుతోనే పిలిచాను, మళ్ళీ మర్చిపోయాను. సార్ మీరు చెప్పండి సార్, ఏం మాట్లాడి ఏం చెప్పి ఒప్పించి ఉంటారు? ఈరోజు మేము అడుగుతున్నాం, ఎస్ మీ డిస్కషన్ లో ₹2.48 కాదు, ఇంకో 3,000 కోట్లు ఇరా నాయన, నాకు ₹4,000 నువ్వు చేసుకో, నాకేం ఇబ్బంది లేదనే ఉన్నా మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం. వామ్మో ఏమైంది సార్? ఇంత నిర్మోహమాటంగా నిర్భయంగా అడిగేస్తున్నారు. మీకు రావాల్సిన కమిషన్ మీకు వస్తే ఎంతకైనా కొనేస్తారా? ₹4 ₹5 పర్వాలేదా? చాలా గ్రేట్ సార్. మరొక్కసారి చెప్పండి సార్, నేను పొరపాటున విన్నానేమో అనిపిస్తుంది. మరొక్కసారి ప్లీజ్ సార్, మరొక్కసారి చెప్పండి, నేను విన్నది నిజమేనా? ఈరోజు మేము అడుగుతున్నాం, ఎస్ మీ డిస్కషన్ లో ₹2.48 కాదు, ఇంకో 3,000 కోట్లు ఇరా నాయన, నాకు ₹4,000 నువ్వు చేసుకో, నాకేం ఇబ్బంది లేదనే ఉన్నా మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం. ఇంతకీ ఇప్పుడు ఏమంటారు సార్? మీరు ఇన్ని మాటలు ఎందుకు అంటున్నారు? ఆల్రెడీ తాడేపల్లిలోని టీలు అమ్ముకునేవాడు మొదలు అందరూ అంటున్నారని మీరు కూడా వారితో పాటు జాయిన్ అయ్యి అడుగుతున్నారా? ప్రతి దానికి వస్తావే బయటికి, ఏమయ్యా అబ్బయ్యా ఏం దీనికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టవా? ఇట పెట్టి మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడటంలా? నేను తప్పు చేయలా, నేను తినలేదు, నాకు సంబంధం లేదు అంటున్నావు. బయటికి రావాయా? చెప్పా మాట, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఓహో, ₹2.49 కంటే తక్కువ ధరకే లభిస్తున్న దాన్ని వదిలేసి ₹4.60 అధికమైన ధరకు కొంటున్నప్పటికీ ఎటువంటి లంచాలు, కమిషన్లు, కక్కుర్తులు లేవని ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా? మీరు భలేవారు సార్. ఆయన అలా చెబుతారా? అలా ఎవరైనా చెబుతారా? ఓ, బాబు గారికి అబద్ధాలు చెప్పడం అలవాటే గనక చెప్పమంటున్నారా? అయినా సరే చేతులు కట్టుకొని చెప్పాలనడం అస్సలు బాగోలేదు సార్. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం, నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే ఇప్పుడు అడిగిందే బాగోలేదంటే ఇంకో విషయం కూడా అడుగుతారా? పోనీలేండి, అడగండి. తప్పు చేయకపోయి ఉంటే కంటిన్యూ చేయండి, అడగండి సార్, అడగండి. వామ్మో నిజమే సార్, ఏది ఏమైనా వాస్తవం బయటకు రావాల్సిందే. నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మేము అడిగేది ఒకటే, వాస్తవాలు బయటికి రావాలి. నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి. కాబట్టి
కాబట్టి నన్ను కూడా దీంట్లో ముద్దాయి చెయ్యండి, నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్పాలి. చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ఏంటేంటి తక్కువ ధరకే వస్తున్న విద్యుత్ మానేసి అధిక ధరకు కొంటున్నది కాకుండా నేను తప్పు చేయలేదు, కావాలంటే నన్ను ముద్దాయిగా చేర్చండి, నాపై కేసు వేయండి, నన్ను విచారించండి అని ఆయన అడగాల? మీ అత్యాస తగలయ్యా. ఉన్న కేసులన్నీ స్టేలతో తప్పించుకుంటూ రోగాల పేరుతో బెయిల్ తెచ్చుకుని తిరుగుతున్న ఆయన నన్ను ముద్దాయిగా చేర్చండి, నాపైన కేసు వేయండి అని అడుగుతాడా? చిత్రం కాకపోతే 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసాడు. 13,000 కోట్లు అంటే లంచం తీసుకునే దానికి మేము 13,000 కోట్లు కట్టాలా? 13,000 కోట్లు మేము కట్టాలా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. అదేదో అడుగుంటే మేమే ఇచ్చాం కదా 1,750 కోట్లు తలా డబ్బులు వేసుకొని, అంటే 8 ఇంతలు కట్టాం. ఈరోజు మేము 8 ఇంతలు, నువ్వు తీసుకున్న లంచానికి 8 ఇంతలు మేము కడుతున్నాం. అవును సార్, అవును. ఈయన చక్కగా లంచాలు తీసుకొని అధిక ధరలకు విద్యుత్ కొంటుంటే, ఇష్టానుసారంగా అవినీతి చేస్తుంటే అదంతా భరించాల్సింది ప్రజలే కదా. ఈ ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అవును, దానికి ఉదాహరణలే ఎకరా 99 పైసలు చొప్పున 100 ఎకరాలు కట్టబెట్టడం, కుట్టు మిషన్లకు పచ్చరంగు వేసి 21,000 ఖర్చు చూపించడం వంటివి, ఇలాంటివన్నీ. సార్ రేలంగి గారు, అమ్మయ్య ఈసారి కరెక్ట్గానే పిలిచాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ అడగరా? ఏమయ్యా, సెకీతో అగ్రిమెంట్ చేస్తారు మీరా? లంచం ఇచ్చిన వాడితో మీకు సంబంధం లేదా? అవును సార్, ఆయన సెకీతోనే ఒప్పందం చేసుకున్నాడు, లంచం ఇచ్చేవాడితో సంబంధం లేదు అంటాడు. అయినా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దరిద్రపు పనులు చేయడానికి ఇష్టపడ్డాడు సార్. ఆయన ఎంతసేపు పేదవాడికి ఎలా కడుపు నింపాలి, పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం ఎలా అందించాలి, ప్రతి లబ్ధిదారుడికి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా వారి అకౌంట్లలోకి మనీ ఎలా పంపించాలి, ఇలాగే ఆలోచించేవాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డిపై సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు అక్రమంగా కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టించాడు. తప్పు కదా సార్? దేవుడు ఇలాంటి చంద్రబాబుని క్షమిస్తాడంటారా రమణారెడ్డి గారు? అన్యాయంగా తప్పు చేయకపోతే ఇరికిస్తే ఆ దేవుడే నిన్ను శిక్షించాడు. ఈరోజు ఆ దేవుడే శిక్షించాడు నిన్ను, మేం కాదు, దేవుడు శిక్షించాడు. అన్యాయంగా ఒక వ్యక్తిని నువ్వు ఇరికిచ్చి నీ సునకానందం కోసం జైల్లో పెట్టావే, ఆ రోజు బాధపడ్డాం, ఈ రోజు సంతోషిస్తున్నాం. ఎందుకు తెలుసా? అసలైన దొంగ బయటకు వచ్చాడు. వెంటనే ఈ అభియోగాలు తేలే వరకు పార్టీ అధ్యక్షుడిగా దిగాలి. ఎందుకంటే అతనికి అర్హత లేదు, అసెంబ్లీకి వచ్చేదానికి కూడా అర్హత లేదు, ఇన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి. అవును సార్, అసలైన దొంగ బయటికి వచ్చాడు. కానీ ఈ దొంగని దొంగ అని నిరూపించే ఆస్కారం కానీ అవకాశం కానీ లేవు కదా. ఈ దొంగకు తప్పు చేయడము తెలుసు, చట్టపరంగా తప్పించుకోవడము తెలుసు. ఊరుకోండి సార్, మరీ ఓవర్గా ఉంది. ఎన్ని అభియోగాలు ఉన్నా, ఎంతమంది అరిచి గీ పెట్టినా ఆయన చేయాల్సింది చేస్తాడు. రాజీనామా చేయండి, పదవిలోంచి దిగిపోండి, అసెంబ్లీకి వెళ్ళకండి, ముఖ్యమంత్రిగా ఉండే అర్హత మీకు లేదు, ఇలాంటివన్నీ ఆయన దగ్గర చల్లవు సార్. వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నామనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అవును సార్, నిజమే, గుర్తుపెట్టుకోవాలి. పాపం ఈ రోజు కాకపోయినా రేపైనా పండుతుంది. ఆ పాపం పండిన రోజు తలుచుకోవడానికి ఈరోజు ఇలాంటివన్నీ గుర్తు పెట్టుకోవడం చాలా అవసరమే. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం పుట్టింది. ఎందుకంటే ఇది 9,000 మెగావాట్లే, మిగతా ప్రాజెక్టులు దానికన్నా 10 సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అవి చిన్న ప్రాజెక్టులు కాదు, అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా.
ఇవన్నీ బయటికి రావాలి. ఈ వేల కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటకు తీసుకురావాలి. ఎందుకంటే అది వాడి సొమ్ము కాదయ్యా, మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా, పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు మళ్ళీ. నిజమే, ఈ సొమ్మంతా మనదే. క్యాష్ రూపంలో ఉందో, కొకైన్ రూపంలో ఉందో, ఇంకే రూపంలో ఉందో కానీ అస్సలు వదలకూడదు సార్. నిజమే సార్, ఈయన అవినీతి చేసే సొమ్మును కంట్రోల్ చేస్తే, పోలవరం కోసం ఖర్చు చేయగలిగితే ఆ పోలవరం ఎప్పుడూ పూర్తయిపోయేది. ఈయన మేసేదానికే సరిపోతుంటే ఇంకా పోలవరం ఏ విధంగా పూర్తవుతుంది? వీళ్ళు నీతులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది సార్. దెయ్యాలు వేదాలు అంటే గుర్తొచ్చింది, అసలు చంద్రబాబుకి పాప భీతి ఉంటుందా ఉండదా? దేవుడిని నమ్ముతాడా నమ్మడా? ఒకవేళ దేవుడిని నమ్మితే ఆ దేవుడిని రోజు ఏమని ప్రార్థిస్తాడు? మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు, మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు ఈరోజు? అవును, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరునితో రాజకీయ వికృత క్రీడలాడాడు. లడ్డూ పవిత్రతను అపహాస్యం చేస్తూ పశువుల కొవ్వు కలిపారని నిర్లజ్జగా నిందవేసేశాడు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజుకో అపచారం, రోజుకో ప్రమాదం తిరుమలలో జరుగుతూనే ఉన్నాయి. నిజమే సార్, మీరు చెప్పింది నిజమే. ఇంతకీ అక్రమమో సక్రమమో కేసులైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మీరు చంద్రబాబుని ఎందుకు అంటున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళాడా? వెళ్ళలా? నిజమే సార్, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోవడం లేదు. అయినా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గురించి మాట్లాడుకుంటూ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకులేండి, చంద్రబాబు గురించి ఏమంటారో, అసలు మీ మనసులో ఏముందో అదంతా కక్కేయండి. మీరు బయటకు వచ్చి ఏ విధంగా మీరు సంతకం పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాట్ వర్ ద రీజన్స్ దట్ మీరు ఒప్పుకుంది? అంత రేటు అంటే ఆల్మోస్ట్ ₹2.44 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? వెన్ యూ ప్రిటీ వెల్ న్యూ గుజరాత్లో మిగతా స్టేట్స్లో తక్కువకు వచ్చిందని మీకు తెలిసిన తర్వాత మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యయ్యో, ₹2.44 ఒప్పందం చేశారనే భ్రమలో ఉండిపోయి కూడా ఇంత ఆవేశపడుతున్నారంటే నిజంగా ₹4.60 ఒప్పందం చేసుకున్నారనే వాస్తవాన్ని గ్రహిస్తే ఇంకెంత చేదరించుకుంటారో మన రేలంగి గారు, క్షమించాలి రమణారెడ్డి గారు. అయినా మీ వెర్రి కానీ ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడు? నిజాలు ఎందుకు ఒప్పుకుంటాడు? 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసాడు. 13,000 కోట్లు అంటే లంచం తీసుకునే దానికి మేము 13,000 కోట్లు కట్టాలా? 13,000 కోట్లు మేము కట్టాలా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. అదేదో అడుగుంటే మేమే ఇచ్చాం కదా 1,750 కోట్లు తలా డబ్బులు వేసుకొని, అంటే 8 ఇంతలు కట్టాం. ఈరోజు మేము 8 ఇంతలు, నువ్వు తీసుకున్న లంచానికి 8 ఇంతలు మేము కడుతున్నాం. ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా నేను మనవి చేస్తాను. నిజమే సార్, మీరు ఇలా గగ్గోలు పెట్టడంలో అర్థం ఉంది. అన్నన్ని వేల కోట్లు మేమెక్కడ పోగేసి ఇవ్వగలం కానీ పన్నుల రూపంలో జీవితాంతం భరిస్తూ బ్రతికేస్తాంలేండి, మా కర్మ ఇంతే అనుకుంటాం. అయినా మీరు అడుగుతున్నంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగడం లేదు సార్. ఆయనకి మీకున్నంత ధైర్యం లేదంటారా? చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఉందా అని అడుగుతున్నాం. నీకు భయం ఉండొచ్చు, ఎందుకంటే
వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళు డేంజరస్ వాళ్ళు టపక్కని వెనక చేతులు కట్టేసి టక్కని బేడీలు వేసేస్తారు, ఎవడని కూడా చూడడం. నిజమే సార్, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, ఎవరు అని కూడా చూడడం లేదు. సో మేము అడిగేది ఏంటంటే క్లియర్ కట్ గా ఇది తప్పు చేయకపోతే ఇమ్మీడియట్ గా అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఓ అబ్బో, ఆయన మీద ఆయనే కేసు పెట్టాలని మీరు కోరుకుంటున్నారా? అది కూడా మీరే కాకుండా ఏకంగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా? ఇదెక్కడ చోద్యం స్వామి? అదే కాదు, ₹1 ₹2 కాదు, కోట్ల రూపాయల లంచం. ఈరోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు, ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం. తెలుగుదేశం పార్టీ పయ్యావులు కేశవ్ గారు ఆ రోజు నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఇది మోసం, ఇది మోసం. సెంట్రల్ లో ఉండే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి పయ్యావులు కేశవ్ గారు పోయి లెటర్ ఇచ్చేసి వచ్చారు, అయ్యా దీంట్లో తప్పులు ఉన్నాయి, ఇది తప్పు, ఎక్కువ రేటుకు కొంటున్నారు, దయచేసి దీన్ని ఆపండి అని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడిచ్చాం ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి ఇచ్చాడు పయ్యావులు కేశవ్, అక్కడ కూడా స్పందన లేకపోతే పయ్యావులు కేశవ్ గారు మా మంత్రి ఈరోజు హైకోర్టులో వెళ్లి కేసేశాడు. ఏది, చంద్రబాబు ఎక్కువ ధరకి కొంటున్నందుకేనా, లేక జగన్మోహన్ రెడ్డి తక్కువ ధరకి కొంటున్నందుకా? ఆ రోజు హైకోర్టులో చెప్పాం, ఇది లంచాల కుంపటి, దీంట్లో చాలా మతలబులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు. నవ్వొస్తుంది సార్, మీరు ఉన్నది కూటమిలోనే కదా సార్, కుంపటిలో కాదు అని ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది, ఈ రోజు కాదు. ఓహో, ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పేసిందా కూటమి కాదు లంచాల కుంపటి అని? బాగుంది సార్, బాగుంది. వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చూసి, ఇడు దొంగ, క్రిమినల్, వైట్ కాలర్ క్రిమినల్, అన్ని రకాలుగా అర్థమైందిగా. క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాది, వైట్ కాలర్ నేరస్తుడు, గజ దొంగ అంట. మనమేమంటాం? మౌనంగా చూడడం తప్ప. ఎప్పుడైనా జరిగిందా? ఇండియాలో ఉండే ఇన్ని సీఎంలు ఉండేరు, ఒక్కడికైనా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దొంగ అంటున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు భారతదేశానికని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నీలాంటి క్రిమినల్స్ ముఖ్యమంత్రి కాకూడదు, కారు కాబట్టి. లేదు సార్, ఎప్పుడూ జరగలేదు. ఇంతమంది సీఎంలు మా కళ్ళ ముందే మారారు, అయినా ఎవ్వరు ఇలా మాత్రం అస్సలు లేరు. పొరపాటును ముఖ్యమంత్రి అయ్యావు, పొరపాటున. దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము తల దించుకొని సిగ్గుతో ప్రజలు తల దించుకుంటున్నారు నీ వల్ల అని కూడా నేను మనవి చేస్తాను. ఓకే, నిజమే సార్, పొరపాటున గ్రహపాటున సీఎం అయిపోయారు, సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని. లంచం తీసుకున్నావని మేము చెప్పలా, ఇంకో దేశం వాళ్ళు చెప్పారు, రే వీడు దొంగ రా అని. ఒరే మీ దగ్గర దొంగ ఉన్నాడు రా, మీరేం పట్టుకున్నారు? ఎలుకలు పట్టుకున్నారు, ఎదవల్లారా, పట్టుకోండి రావండి అంట. నిజమే సార్, దలేర్ బెంబావలి అనే విదేశీ మహిళ ఏకంగా ఈయన చేసిన అవినీతిపై పిహెచ్డి చేసి నిరూపించింది. అయినా మా మట్టి బుర్రలకు బోధపడలేదు. చివరాఖరికి సిన్సియర్గా రమణారెడ్డి గారు మీరు చెప్పే మాటలు మేము వింటాం, చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు ₹4 కొన్నాడంట. రే ఎర్రి నాయుళ్ళారా, ఒరే పేపర్లో రాసేటప్పుడు ఆ యదవులకి మీరు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ₹11 కూడా కొన్నారా? ₹12 కూడా సోలార్ పవర్ స్టార్టింగ్ లో పోయింది, ₹14 కూడా అమ్మున్నారు స్టార్టింగ్ లో సోలార్ పవర్. ప్యానల్స్ ఖర్చు తగ్గేకుంది, రేటు తగ్గుతా వస్తుంది. అర్థమైందా? ప్యానల్స్ లో ఎఫిషియన్సీ అంటే ప్యానల్ చురుగ్గా ఇంకా ఎక్కువ పనిచేసే ప్యానల్స్ టెక్నాలజీ మారేకుంది, రేటు తగ్గుతా వచ్చింది. ఈరోజు ₹11-12 ఎక్కడ, ఈరోజు ₹1.99 ఎక్కడ? ప్యానల్ ఎఫిషియన్సీ టెక్నాలజీ మారేకుంది, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ సోలార్లో పెరిగిన దానివల్ల రేట్లు తగ్గినాయి. ఆ రోజు ప్యానల్స్ చేసే కంపెనీలు 1-2 ఉన్నాయి, ఈరోజు ఊర్లో ఉన్నాయి. స్టేట్కి ఒకటి ఉంది,
ప్రొడక్షన్ పెరిగింది, సోలార్ ప్యానెల్ కాస్ట్ తగ్గింది. కాస్ట్ తగ్గినప్పుడు ఎలక్ట్రిసిటీ రేటు తగ్గదురా. ఎర్రి బాబుల్లారా, 4 రూపాయలకు కొన్నారు కదా, 11 రూపాయలకు కూడా కొనుంటారు వేరే స్టేట్స్ లో. కర్ణాటకలో నాకు తెలుసు రూఫ్ టాప్ ఎనర్జీకి 14 రూపీస్ ఇస్తామన్నారు ఇళ్లలో పైన పెట్టే ప్యానెల్స్ కి. ఆ రోజుల్లో 14 రూపాయల రేట్. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మానేసి. చూసారా ఫ్రెండ్స్, ఈ ఊసర వెల్లులు ఎలా రంగులు మార్చుతాయో గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి ₹2.46 కొన్నప్పుడు రమణారెడ్డి మాట్లాడిన మాటలివి. ఒరేయ్ వెర్రి బాగులు అల్లారా, చంద్రబాబు ఒకప్పుడు 11 రూపాయలకి 12 రూపాయలకి కూడా కొన్నాడ్రా. ఇప్పుడు వాటి ధరలు అమాంతం తగ్గిపోయాయిరా. ₹1.99 కూడా వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ₹2.46 కొనడం ఏంట్రా వెర్రి బాగులు అల్లారా అని నోరు పారేసుకుని గొంతు చించుకుని అరుస్తున్నాడు. మరి ఏడాది క్రితం ₹1.99 ఉంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉండాలి కదా, లేదంటే అదే రేటు ఉండాలి కదా. మరెందుకు ₹4.60 కొంటున్నట్లు? కొంచెమైనా సిగ్గుండాలి కదా. ప్రెస్ మీట్ పెట్టాలి, తనకు తానే అరెస్ట్ అయిపోవాలి, తనను తానే ముద్దాయిగా చేర్చుకోవాలి అని ఇలాంటి వాడు వాగుతున్నప్పుడు మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా. ఈయనొచ్చేసి జగన్మోహన్ రెడ్డి తక్కువ ధరకి కొన్నప్పుడు అరచి మొరిగిన ఇదే నోటితో అధిక ధరకు చంద్రబాబు కొంటుంటే ఎందుకు ఈయన ప్రెస్ ముందుకు రావడం లేదు? నిజానికి ఆనం వెంకటరమణారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల్ని ఇప్పుడు చంద్రబాబు గారికి ఏ విధంగా వర్తిస్తాయో చూపించే ప్రయత్నం చేశానే తప్ప ఇందులో నాకు వేరే దురుద్దేశం ఏమీ లేదని గమనించండి. తప్పు చేయని జగన్మోహన్ రెడ్డి విషయంలో రమణారెడ్డి వాడిన పదజాలం తప్పు చేసిన చంద్రబాబు విషయంలో అక్షరాల ఎలా సరిపోతాయో ప్రజలు గుర్తించాలన్నదే నా ఆలోచన. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. దయచేసి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ప్రేమాభిమానాలు సపోర్టు ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నేను మీ నాగేష్ గుంగుల. నమస్తే.